టెంకాయ కొట్టి ఒక టోర్నమెంట్ ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం సార్. అలాగే క్రీడాకారులందరూ కూడా అక్కడికి వెళ్ళి పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అలాగే మనం పిలవగానే తెలంగాణ నుంచి మ్యాచ్ తీసుకొచ్చినటువంటి రామంజీ దాన్ని మీకు కూడా తరఫున ప్రతి ఒక్క సరైనటువంటి ఎస్ఐ సార్ గారిని రెండుని పరిచయం చేసుకొని ఈ యొక్క టోర్నమెంట్ ని ప్రారంభించవలసిందిగా రైట్ బిగ్ బ్యాట్స్ Rampal team big ups. Right sir. Both team captains. Please come batters, sir. Speeching. Right sir. Sir. Both team captains, please come batters. అలాగే రెండు టీంలు మ్యాచ్ వేసి ఎస్ఐ సార్ నరేష్ సార్ గారు ఈ యొక్క టోర్నమెంట్ ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం సార్. సార్ అలాగే రాంపల్లి సైడ్ ఎస్ఐ నరేష్ సార్ గారు ఒక రైడ్ వేసి ఈ యొక్క మ్యాచ్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం సార్. సార్ ప్లీజ్ ఒక రైడ్. అలాగే ఎవరైనా ఫోటోలు కానీ సెల్ఫీలు కానీ తీసి వీడియోలు కానీ తీసుకున్న వాళ్ళంటే తీసుకోండి మళ్ళీ ఇలాంటి అవకాశం. సార్ మీరు రైడింగ్కి వెళ్ళాలా? అవి యూపీ సైడ్ వెళ్తారా? ఓకే రైట్. ఓకేనా ఒక వీడియో సార్. ఇది ఒకప్పుడు ప్లేయరే, ఇప్పుడు రైడింగ్ ఏమంటే కొద్ది కాలం అప్పుడు రైడింగ్ అన్నాడు, ఇప్పుడు లాంటి పడుతున్నాడు సార్ కూడా. మరి అందుకనే మంచి టైట్ వచ్చి కూడా పెడుతున్నాడు సార్. గట్టిగా క్లాస్ చెప్పండి మనందరూ. Right. Thank you, sir. संजीव फोटो दियो सर. ओके ना संजीव सर. आप ओके सेल्फी रामपल रेडी मामा राना పార్టీ లేకుండా ఇది స్పోర్ట్స్ సైడ్ రావడం అనేది చాలా అలా కాకుండా అటు సైడ్ కాకుండా స్పోర్ట్స్ సైడ్ రావడం అనేది చాలా అభినందించాల్సిన విషయము. ఇలాగే మీరు కంటిన్యూ చేసుకుంటూ ఒక రాష్ట్ర స్థాయి వరకు కూడా ఎదగాలని కోరుకుంటున్నాను. అలాగే మా పోలీస్ శాఖ వారి తరఫున నేను కోరుకునేది ఏమంటే, మీరు బండ్లంతా తోలేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించండి. హెల్మెట్ పెట్టుకోవడం కానీ, లేకపోతే మందు తాగి బండి తోలకుండా ఉండడం కానీ. ఇప్పుడు వాళ్ళకంతా కూడా ఫైన్లు అంతా పెరిగాయి. మేము మందు తాగకుండా డంకన్ డ్రైవ్ పట్టుకుంటే ఎందుకోసం అంటే మీకోసమే. మీరు తాగి ఎవరికైనా గుద్దడం కానీ, మీరు ఎక్కడైనా కింద పడడం కానీ జరిగితే మీ ఆరోగ్యానికి అది ఇబ్బంది అవుతుంది. ఒక చిన్న యాక్సిడెంట్ జరిగితే కూడా వాళ్ళ ఫ్యామిలీ చాలా ఎఫెక్ట్ అవుతుంది. అలాగే ఈ మధ్య సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. సాధారణ నేరాల స్థానంలో సైబర్ నేరాలు ఎక్కువ అవుతున్నాయి.
సైబర్ నేరాలు ఎందుకు ఎక్కువవుతున్నాయంటే అవతల వ్యక్తి ఆశ చూపిస్తాడు. మనిషి అనేవాడు ఆశపడు. అవతల వ్యక్తి ₹1 ఇస్తానంటే ఆశపడి ఏదైనా లింక్ నొక్కడం కానీ, లేకపోతే బ్యాంక్ డీటెయిల్స్ చెప్పడం కానీ, లేకపోతే మేము పోలీసు వాళ్ళం మాట్లాడుతున్నాం, మీకు మీ మీద డిజిటల్ అరెస్ట్ వచ్చింది, మీరు డబ్బులు ఇవ్వకపోతే అరెస్ట్ చేస్తామని కానీ ఇలాంటివి బెదిరించడం వల్ల భయపడి కానీ లేకపోతే ఆశ వల్ల కానీ డబ్బులు కోల్పోతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి నమ్మద్దు. ఒకవేళ మోసపోతే 1930 టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి డైల్ చేసి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు కంప్లైంట్ చేసినారంటే మీ డబ్బులు రికవర్ చేయడానికి వెనక్కి రావడానికి అవకాశం ఉంటుంది. లేట్ అయితే అది వాడు వేరే వాళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుని విత్డ్రా చేసుకుంటాడు. దాన్ని రికవర్ చేయడం కూడా కష్టం. వాడు ఎక్కడో వెస్ట్ బెంగాల్, బీహార్, జార్ఖండ్ నుంచి ఆపరేట్ చేస్తాడు. మీకు 10,000 పోతే అది రికవర్ చేయడానికి 30,000 అవుతుంది. ఒక్కోసారి అది రికవర్ చేయడం కూడా కష్టం అవుతుంది. ఆ బ్యాంకు వేరే వాడిది ఉంటుంది, ఆపరేట్ చేసేది వేరే వాడు, వానికి దీనికి సంబంధం ఉండదు. అందువల్ల దానిలో రికవర్ చేయడానికి చాలా ఇబ్బంది ఉంటుంది. దానికంటే మీరు ముందే ప్రికాషన్ బెటర్ దాన్ క్యూర్ అనేది. మీరు ముందే జాగ్రత్తగా ఉండి డబ్బులు పోగొట్టుకోకుండా ఉంటే చాలా మంచిది. ఒకవేళ బై మిస్టేక్ మోసపోతే 1930 టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి డైల్ చేసి కంప్లైంట్ రైజ్ చేశారంటే మీ డబ్బులు వెనక్కి రావడానికి అవకాశం ఉంటుంది. గోల్డెన్ అవర్ అని ఒకటి ఉంటుంది. పోయిన వ్యక్తిని ఒక 1 అవర్లో కంప్లైంట్ చేస్తే మీ డబ్బులు వెనక్కి రావడానికి చాలా హై ఛాన్సెస్ ఉంటాయి. లేట్ అయితే ఛాన్సెస్ తగ్గిపోతూ ఉంటాయి రికవర్ అవడానికి. అలాగే రాంపల్లిలో ఎప్పుడూ కూడా గొడవలు, రౌడీలు ఇలా ఎక్కువ ఉండేవాళ్ళు. ఈ మధ్య తగ్గుతూ వస్తున్నారు. అలాగే మీరు దాన్ని కంటిన్యూ చేస్తూ తగ్గిపోతూ అంతా ఎడ్యుకేషన్ పరంగా కానీ, క్రీడల పరంగా కానీ, లేకపోతే ఇంకా వేరే పరంగా కానీ బాగా ఎదగాలని కోరుకుంటూ మీ తుగ్గలేస్తాయి.